రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం బుధవారపేటలో ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్స్ ను ఆయన ప్రారంభించారు. మెడికల్ స్టోర్ లోని 3 అంతస్తులో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాల ద్వారా చేపట్టిన విక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మరో అతిథి బేబీ కేర్ విభాగాన్ని ప్రారంభించిన గుంటూరు జనని గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ముక్కు కవిత మాట్లాడుతూ ఒకే స్టోర్స్ లో మెడిసిన్, సర్జికల్, బేబీ కేర్ ఏర్పాటుతో వినియోగదారులకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. కీర్తి మెడికల్ స్టోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ లోకిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కీర్తి మెడికల్ స్టోర్స్ ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 25 ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కీర్తి మెడికల్ స్టోర్స్ ఎండి లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఆవుల రాఘవరెడ్డి, కందిపేరిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఎస్పెషల్లీ నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కర్నూలు పట్టణం జనదినాభివృద్ధిగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో మెడిసిన్స్ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉంది. ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్ స్టోర్స్ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ని, ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడ లేని విధంగా వీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలని, అంటే ప్రతి ఇంటికి వీళ్ళే సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో, ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికీ తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్కి పేరుగాంచింది. అటువంటి మెడికల్ హబ్లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్కు సపోర్ట్గా వచ్చేటట్లా ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ కర్నూలు పట్టణం అనేది దినదినాభివృద్ధిగా భావించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలులో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడింది. ఓర్వకల్ అనేది అంటే దేశంలో 13 పాయింట్లు ఇస్తే అందులో కర్నూలు అనేది వినూతనంగా ఒక పారిశ్రామిక కేంద్రం చేశారు. అటువంటి పరిశ్రమలు వినూతనంగా వచ్చినటువంటి క్రమంలో కీర్తి మెడికల్స్ వాళ్ళు మాకు, ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఎన్నెన్నో కూడా కర్నూలులో వీరి సేవలు ఇంకా మరింతగా అందించబడుతూ ప్రజలకు ఇటువంటి బ్రాంచ్లు ఇంకా మా కర్నూలు జిల్లాలో ఆదోనైతేనేమి, అంటే ద్వితీయ స్థాయి సెకండ్ టైర్ టౌన్లో కూడా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యాజమాన్యం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ వాళ్ళకు మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా అయితేనేమి, ప్రజల సేవల పరంగా అయితేనేమి అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో చక్కగా, అసలు నేను కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ షాప్ ఎన్నో చూశాను. వీళ్ళు డిఫరెంట్గా, ఎందుకంటే ఒకటే మెడికల్ షాప్లో వీళ్ళన్ని బేబీ కేర్ అయితేనేమి, మెడిసిన్స్ అయితేనేమి, సర్జికల్స్ అయితేనేమి, అంటే రకరకాలుగా ప్రతిదీ తీస్తున్నారు. వీళ్ళు పారామీటర్స్ అన్ని తీసేసుకొని ఒక కస్టమర్ వచ్చాడంటే ఇది లేదనకుండా, అది కూడా ఎస్పెషల్లీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా, ఎందుకంటే మనకు కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ డైలీ 4000 నుంచి 5000 మంది ఓపీ ఉంటుంది జనరల్ హాస్పిటల్. దానికి ఆపోజిట్లో అంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి జీజీహెచ్ హాస్పిటల్కి ఎదురుగా పెట్టారు. కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే కర్నూలు జిల్లా ప్రజలే కాదు, ఇక్కడికి దాదాపు 4 జిల్లాల నుంచి ఈ జీజీహెచ్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తి మెడికల్స్ వారి యొక్క సేవలను వినియోగించుకొని
రాబోయే రోజుల్లో ఈ యాజమాన్యం మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళు దయచేసి నేను ఒకటే మీరు విన్నవించుకునేది, మీరు ఇంతటితో కాకుండా మా కర్నూలు జిల్లాలో ఇంకొక మాల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పేసి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఆదోని అనేది కూడా బ్రహ్మాండమైన ప్రాంతం, అది రెండో బాంబే మాదిరి పేరుగాంచిన ఆదోని అనేది. రాబోయే రోజు మీరు మరింతగా అభివృద్ధి చెంది మీరు ఖచ్చితంగా ఆదోనిలో మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున కర్నూలులో కీర్తి మెడికల్స్ వాళ్ళు ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. దీనికి అంటే మామూలుగా ఇప్పటివరకు నేను 11 బ్రాంచెస్ ఓపెన్ చేశాను, ఇది 14వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. దానికి సంబంధించి కీర్తి మెడికల్స్ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలానే ఇక్కడ అన్ని మెడికల్, సర్జికల్ యాజ్ వెల్ యాజ్ బేబీ కేర్ యూనిట్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగంగా ఉపయోగించుకోవచ్చు. అండ్ వీళ్ళు మార్కెట్ దానికంటే కూడా వాట్ ఎవర్ అన్నది ఎంఆర్పీ మీద తక్కువతోటి హోల్సేల్ దానికి సప్లై ఇస్తారు. తర్వాత హోమ్ డెలివరీ కూడా ఒకటి సౌకర్యం ఉంది. రాలేని వాళ్ళు వచ్చిన ఇది తీసుకోవడానికి వాట్ ఎవర్ ఉన్నది, లేని మెడిసిన్ అయినా ఆన్లైన్లో తెప్పించేసి మీ అందరికీ అందుబాటులో లేకుండా ఉన్నా కానీ 2 డేస్లో మీకు సప్లై చేయడానికి వీళ్ళు అందరూ ప్రయత్నం చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.